జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. జోస్ ఉండాలి లైఫ్ లో. ఏముండాలి? ఆరోగ్యం ఊరికే రాదు మిత్రులారా. తన్ మన్ ధన్ శ్రద్ధ సబూరి. నేను మీ అందరికి తెలుసు బాబా పన్నంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఆయన కాంటెస్ట్ ఎమ్మెల్యే కూడా. అమ్మో అని అనుకుంటారా? ఏం కాదు. అందరి కోసం మంచి సామ్రాజ్యాన్ని, మంచి రాజ్యాన్ని, మంచి దేశాన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఆరోగ్యం. అందుకోసమే ఆరోగ్య విద్య. అర్జున నువ్వు యోగివిగా అంటాడు అనమాట. సో అందుకోసమే చాలా ఆనందంగా ఉంది మీ యొక్క ఎంకరేజ్మెంట్. వాట్సాప్లలో, మెసేజ్లలో, ఫోన్లో. గురుగారు అసలు కొందరైతే ఫోన్లో అయితే ఏడ్ చేస్తున్నారు. ఏడవని అవసరం లేదు. మన ముందే ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, నవ్వించడం కోసం. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం. నవ్వించడం మహాయోగం అన్నారు జంధ్యాల గారు. సో అందుకోసమే చాలా మంది ఫోన్లు చేసి ఏం చెప్తున్నారు అని అంటే, గురువు గారు మాకు ఇంకా వివాహం కాలేదు కానీ నాకు బట్టతలు వచ్చేసింది అని అంటున్నారు. ఎవరో అబ్బాయిలు కాదండి, అమ్మాయిలు కూడా అంటున్నారు. సో అందుకోసం అబ్బాయిలకు బట్టతలు వచ్చినా ఏమొచ్చినా క్యాప్ పెట్టుకుంటారు, ఏదైనా పోతాడు, ఇబ్బంది ఏం లేదు, హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ అమ్మాయిలకి కేశ సౌందర్యమే ఒక అందం. అందుకోసమే మనం ఎట్లయితే కూరగాయలలో ఆహా ఏమి రుచి తినరా మై మరచి, తాజా కూరల్లో రాజా ఎవరంటే ఇంకెవరు అనే వంకాయ అనే పాట వచ్చింది కదా. అలానే కేశ సౌందర్యానికి ఎవరయ్యా రాజు అని అంటే, ఒకటేమో భృంగరాజ్. పేర్లోనే చెప్తానని నేను పాట పాడినా, మాట మాట్లాడినా. భృంగరాజ్, భృంగరాజు అంటే గుంట గలగర. మరొకసారి పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. గుంట గలగర ఆకుని, మరియు ఈ మందార పువ్వుని, తర్వాత ఈ యొక్క కొబ్బరి నూనెలో వేసి మరిగిచ్చి మీరు చల్లార్చిన తర్వాత ఆ యొక్క వడగట్టి రోజు ఈ యొక్క ఏంటిది కుంటగలగర అంటే భృంగరాజ్, భృంగరాజ్ తర్వాత ఈ యొక్క మందార పువ్వుల్ని మీరు దాంట్లో కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి మొత్తం ఒక్క దగ్గరకు వచ్చేంత నల్లగా అవుతాయి. ఈ రసం అంతా దాంట్లోకి వెళ్ళాలి. దేంట్లోకి? కొబ్బరి నూనెలోకి. వెళ్ళిన తర్వాత వడగట్టండి. వడగట్టిన తర్వాత ఆయిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆయిల్ని వాడే విధానము, ఆయిల్ ఇలా పోసుకోండి, బాగా రాయండి, ఇలా 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 రాయండి, వేడి పుడుతుంది. అలా చేతి వేలకి ఇట్లా ఇట్లా రాయండి. అప్పుడు కింది నుంచి పెట్టాలి. కింది నుంచి ఇలా ఇలా లేపుకుంటా 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 పెట్టాలి. ఇలా తర్వాత పైనుంచి పెట్టాలి. ఇలా రోజు మీరు రెగ్యులర్ గా వీటి యొక్క భృంగరాజ్, గుంట గలజరాకుల యొక్క రసము, ఈ పువ్వుల యొక్క రసము కొబ్బరి నూనెలో వేసుకొని మీరు వాడుతూ ఉంటే ఉన్న ఎంటికలు ఊడిపోవు, గ్యారంటీ. ఉన్న ఎంటికలు ఊడిపోవు, ఉన్న ఎంటికలు తెల్ల కావు, గ్యారంటీ. అన్నిటికి గ్యారంటీ, నో వారంటీ. సో ఉన్న ఎంటికలు ఊడిపోవు, ఉన్న ఎంటికలు తెల్లగావు, తర్వాత ఉన్న ఎంటికలు మంచిగా నిగారింపుగా ఆరోగ్యవంతంగా చాలా పొడవుగా పెరుగుతాయి అనడంలో కండ్ల ముందరనే సత్యం ఉన్నది. ఇది వాడినారు చాలా మంది మన పూర్వీకులు. సో వాళ్ళకి మంచి ఆరోగ్యమైన కేశ సౌందర్యం ఉంది పూర్వకాలంలో. ఈరోజు ఎందుకు ఈ కేశ సౌందర్యం పోయింది అంటే, మన జీవితంలో తినకూడని తిండి తినుకుంటూ, ఆలోచన చెయ్యకూడని ఆలోచన చేస్తూ, రాత్రి పగలు పద్దున దాకా రాత్రి దాకా ఏం చేస్తున్నాము ఇదంతా కూడా ఇలా పెట్టుకొని చూసి 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 ఎవరికైనా మైండ్ చాలా టెన్షన్ అయిపోయి ఈ వెంట్రుకలకి ఆక్సిజన్ % రక్తనాళాల యొక్క ప్రవాహము ఇవన్నీ అందక, తర్వాత నీటి కాలుష్యము, మానసిక కాలుష్యం ఇవన్నీ జరిగి 20లో కాదండి 10 సంవత్సరాలకి చిన్న 1వ తరగతి పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ వస్తున్నాయి. సో పోషకాహార లోపము జరుగుతుంది. సో అందుకోసమే పైనుంచి మీరు మాత్రము చాలా మంది కూడా కొబ్బరి నూనెని పెట్టుకోవట్లేదు, వెంట్రుకలకి కొబ్బరి నూనె పెట్టుకోవట్లేదు. సో అందుకోసమే ఇవన్నీ లోపాలు ఉన్నాయి కాబట్టి మనకు వెంట్రుకలు తొందరగా తెల్లగా అయిపోతున్నాయి, ఉన్నాయి ఊడిపోతున్నాయి. సో అందుకోసం ఇవి వాడండి. తర్వాత ప్రతినిత్యం కూడా మీరు అవి వాడుతూ ఈ మొత్తం మొక్క యొక్క ఆకులు పువ్వులు మంచిగా మనం కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకుంటామో
అట్లా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లాగా ఈ యొక్క ఆకులు పువ్వుల యొక్క చట్నీని చేసుకొని మీరు వారానికి 2 సార్లైనా 3 సార్లైనా లోపటికి పంపిస్తూ ఉంటే లోపటి నుంచి పవరు, పైనుంచి పవరు, ఈ 2 పవర్ల వల్ల మీ యొక్క ఉన్న జుట్టు ఊడిపోదు, తెల్లెంటికలు రావు, ఉన్న జుట్టు బాగా ఏపుగా పెరుగుతుంది, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది. లేని యొక్క జుట్టు కూడా రావాలి అంటే ఎక్కడైతే ఇక్కడ బట్టతలగా ఉంటే అక్కడ టర్కీ టవాల్తో మీరు రఫ్ చేసి కొంచెము ఈ యొక్క భృంగరాజు, తర్వాత మనము ఈ యొక్క మందార పువ్వులతో కొబ్బరితో చేసిన ఆ యొక్క ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే మనము వేప నూనెను కలిపి రాస్తూ ఉంటే లేని జుట్టు కూడా వస్తుంది. మీరు అనొచ్చు, మళ్ళీ కామెంట్ చేయొచ్చు, గురుగారు మీరెందుకు పూసుకోలేరు అని. నాకెందుకయ్యా, పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, నేను యోగము ఆయుర్వేదము జయహో జయహో ఆయుర్వేదమా అని పాట పాడుతున్నాను, చేస్తున్నాను. నేను హీరో అవుతుంది కదా, నాకు మీకు పెళ్ళిళ్ళు కావాలి, మీరు అందంగా ఉండాలి, వీటి కోసం. నా అందం ఏంటిది, నా సబ్జెక్టే నా అందము, మీకు మాత్రం అందంగా ఉండాలి కాబట్టి మీకోసం నాకు యోగం. నాకు కూడా బోలనంత జుట్టు ఉండే, కానీ ఇప్పుడు నేను జుట్టు మీద నేను కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు అంటే నాకు ఎక్కడ పోయి నేను ఏమన్నా షూటింగ్లు హీరోయిన్ల షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది సత్యము, ఇది వాడితే మీకు తప్పకుండా కేశ సౌందర్యం పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. తర్వాత ఈ వాడుతూ పచ్చడిలాగా చేసుకుంటూ తింటూ ఇంకొకటి కూడా చేయాలి మీరు, ఉసిరిగాయను కూడా రెగ్యులర్గా తింటూ ఉండండి. ఆమ్లా క్యాన్ అని అమ్ముతూ ఉంటారు ఆయుర్వేదం స్టోర్లలో. సో ఈ విధంగా రోజు 5 నుంచి 10 నిమిషాలు లేదా 45 నిమిషాలు ఇలా 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 అంటుండాలి. ఇలా అంటుంటే ఖచ్చితంగా ఉన్న ఎంటికలు ఊడిపోవు, నల్ల ఎంటికలు తెల్లగావు, లేని ఎంటికలు కూడా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు భలే గురువు గారు, మీ మాటలుంటే అసలు చనిపోయేటాడు కూడా అని ఈ విధంగా మీరు చెప్తున్నారు అంటే నా ధైర్యం ఏంటంటే, ధైర్యం ఇస్తా మీకు ఫస్ట్. సో ఈ విధంగా ప్రతినిత్యం ఇలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, మరి ఈవినింగ్ 15 నిమిషాలు ఇలా చేస్తూ మీరు ఉంటే తప్పనిసరిగా మీకు ఈ కేశ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది. ఉన్న జుట్టు ఊడిపోదు, తెల్ల జుట్టు రాదు, లేనిది కూడా జుట్టు వచ్చే అవకాశం ఉంది. నమ్మండి, నమ్మితేనే ఫలితం ఉంది. చెప్పలేదంటనకపోయేరు నరులార మీరు, చెప్పుకుంటే వినకపోయేరు. కళ్ళ ముందటే సత్యం ఉంది, నమ్మిన వాళ్ళకి ఫలితం ఉంది, నమ్మిన వాళ్ళకి పతనం ఉంది. ఆయుర్వేదం మీ ముందట ఉంది, అమృత యోగం ఉంది. ఇలా రాస్తూ ఉండండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఈ బొటన వేలును మాత్రం రాయకూడదు, ఎందుకంటే గడ్డాలు మిసాలు వచ్చే అవకాశం ఉంది. సో కొందరు తెలవక ఇది రాశారు, పొందారు కూడా రిజల్ట్. ఇది రాస్తే మాత్రము మీకు ఏపుగా మంచిగా పెరుగుతాయి. ఇది మాత్రం రాయకూడదు, జాగ్రత్తగా చెప్పినట్టుగా చేయండి. సో మీకు రిజల్ట్స్ వస్తాయి తప్పనిసరిగా. సో అందరికీ ఆయుర్వేదం లాగా అందరికీ ఆరోగ్యం, అందరికీ యోగా, తప్పనిసరిగా మీరు విజయం సాధించాలి. లైఫ్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది విశ్వ విజేతలుగా మన భారత్ని చేకూర్చాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, సదా మీ సేవలు.